బూచి హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మనం చెన్నైలో పెళ్లి షాపింగ్ గురించి చూద్దాం. సో ప్రీవియస్ వీడియో చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, హేము అండ్ అమ్మ ఇద్దరు నన్ను కాలేజ్ నుంచి తీసుకున్నాడానికి అని చెప్పి వచ్చారు. సో మా జర్నీ మొత్తంలో మిడిల్ పాయింట్ ఏదైనా ఉందంటే చెన్నైలో మనకు తెలిసిందే అఫోర్డబుల్ ప్రైసెస్కి లెహెంగాస్ కానీ జ్యువెలరీ కానీ చాలా బాగుంటాయని చెప్పి. సో అందుకని చెన్నై మిడ్ పాయింట్ కాబట్టి మేము ఎట్లో స్టాప్ అవ్వాలి కాబట్టి అక్కడ షాపింగ్ ఒకేసారి చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. సో ఫస్ట్ మాకు ట్రైన్ అనేది చెన్నై ఎగ్మోర్లో ఆగుతుంది. సో చెన్నై ఎగ్మోర్లో దిగి ఇంకా అక్కడ లాంచ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయ్యి ఇంకా చెన్నై సెంట్రల్కి స్టార్ట్ అయిపోయాం. మీరు చెన్నై ఎగ్మోర్ నుంచి చెన్నై సెంట్రల్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మెట్రో ఉంది అండ్ నార్మల్ ఆటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. బట్ మీకు హెవీ లగేజ్ ఉందంటే మాత్రం ఐ విల్ రిఫర్ ఆటోసే బెస్ట్ అండి. ఎందుకంటే మెట్రోలో మనం ఆ లగేజ్ వేసుకొని తిరగడం అనేది చాలా కష్టమైన విషయం. సో మనం ఆటోలో వెళ్ళిపోతేనే చాలా బెస్ట్ ఎంత ఉన్నా కానీ. ఇంకా అట్లా మేము స్టార్ట్ అయ్యాం ఎగ్మోర్లో అండ్ మధ్యలో అమ్మకు కొంచెం అట్లా కాఫీ ఎనర్జీ బూస్టర్ ఇచ్చేసి మేము కొంచెం జ్యూసెస్ తాగాము. ఇంకా తాగి చెన్నై సెంట్రల్కి ఆటోలో స్టార్ట్ అయ్యాము. నాకు కాలేజ్ ఎండింగ్ టైం కాబట్టి నేను అక్కడ ఇంకా ఒకేసారి చేయలేం కాబట్టి హాఫ్ ఆఫ్ ద లగేజ్ తెచ్చుకున్నాను. సో హెవీ లగేజ్ ఉంది కాబట్టి ఆ లగేజ్ వేసుకొని షాపింగ్ చేయడం చాలా కష్టం కాబట్టి ఫస్ట్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ క్లాక్ రూమ్లో లగేజ్ మొత్తం పెట్టుకున్నాము. అండ్ నెసెసరీ ఐటమ్స్ లైక్ వాటర్ బాటిల్, హ్యాండ్ బ్యాగ్ అండ్ ఏదైనా మ్యాచింగ్ కావాల్సిన క్లాత్ అట్లా తీసుకున్నాం అంతే. అండ్ ఇక్కడ మనకి వాటర్ ఫిల్ చేసే ప్లేస్ కూడా ఉంది. మన దగ్గర కనుక ఎంటీ వాటర్ బాటిల్స్ ఉంటే వీ కెన్ ఫిల్ ద వాటర్. అది 5 రూపీస్ ఎంతో తీసుకుంటారు అంతే. సో ఇంకా అట్లా మేము వాటర్ బాటిల్ అండ్ నెసెసరీ ఐటమ్స్ తీసుకొని మిగిలిన లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టేసి స్టార్ట్ అయ్యాము. మేము తెలిసిన అన్నని పిలిచామండి. ఎందుకంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఒకటి అండ్ ఒక తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే మనకు ఒక తెలియని స్ట్రెంగ్త్ ఉంటుంది మాట్లాడడానికి కానీ ఏదైనా భాగ్యం చేయాలన్నా కానీ. సో మేము పిలిచాము. ఫస్ట్ మేము సౌకార్పేటకి వెళ్ళాము. సో నేనేం చెప్తానంటే సౌకార్పేటకి అట్లా వెళ్తున్నారు అని అంటే అది కూడా వీకెండ్స్లో వెళ్తున్నారంటే బెటర్ మీరు 11 పైన వెళ్తేనే బెటర్. ఎందుకంటే షాప్స్ ఏవి ఓపెన్లో ఉండవు. మేము వెళ్ళేసరికి ఒక 9:30 అయి ఉంటుంది. ఒక్క షాప్ కూడా ఓపెన్లో లేదు. అండ్ మేము చాలాసేపు స్ట్రీట్స్లోనే తిరగాల్సి వచ్చింది. అండ్ ఫైనలీ మాకు ఒక లెహెంగా షాప్ దొరికింది అండ్ వీ వెంట్ ఫర్ లెహెంగా హంట్ మనకి ఆఫ్టర్నూన్ దాకా జరిగిందండి. ఎందుకంటే మనకి నచ్చిన లెహెంగా వెతకాలంటే ఒక 20 షాప్స్ అన్నా తిరగాలంటారు కదా. అట్లా మనం ఆఫ్టర్నూన్ దాకా నియర్లీ మీరు నమ్ముతారో లేదో మనం 20 షాప్స్ తిరిగాము. అయినా డిజైన్ బాగుంటే కలర్ అట్లా నచ్చలేదు. ఇంకా లెహెంగా ఇట్లా అవ్వట్లేదు కదా అని చెప్పి జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళిపోయామండి. మనకు తెలిసిందే కదా చెన్నై అంటేనే టెంపుల్ జ్యువెలరీ. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అన్న తెలిసిన షాప్కి తీసుకొని వెళ్ళారు. సో ఇంకా మనకి కావాల్సిన జ్యువెలరీ వరకు పర్చేస్ చేసేసాము. బట్ నాకు మాత్రం ఎక్కడో ఆ డిసప్పాయింట్మెంట్ ఉంది, లెహెంగా దొరకలేదు అని చెప్పి. ఇంకా హేమంత్ నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు, ఒకవేళ దొరకకపోతే హైదరాబాద్లో షాపింగ్ చేద్దామని చెప్పి. ఇంకా అప్పటికప్పుడు ఎట్లో షాపింగ్ అయిపోయింది కదా అని చెప్పి డెసిషన్ తీసుకొని స్టార్ట్ అయ్యాం జర్నీకి. 2:10కి ట్రైన్ అయితే 2 స్టార్ట్ అయ్యి మేము అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ అందుకున్నాం. ఇట్స్ బిన్ అడ్వెంచర్ మాకు. ఇలాంటి అడ్వెంచర్ నేనైతే ఇప్పటిదాకా చేయలేదు. ఇంకా మేము మధ్యలో సూలూరుపేటలో దిగేసాము అండ్ హేము వాంట్స్ టు గో టు ఒంగోల్. సో తను ఇంకా అట్లా డైరెక్ట్ ఆ ట్రైన్లోనే ఇంకా ఒంగోల్కి వెళ్ళిపోయారు. నేను అమ్మ సూలూరుపేట నుంచి ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాం. సో మేము ఇంటికి వెళ్ళడానికి 2 ఆటోస్ అండ్ 1 బస్ జర్నీ చేయాల్సి వచ్చింది. లాంగ్ జర్నీ చేసాం కాబట్టి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అయ్యి వెనకాల కొత్త ఫామ్ వేశారు అని చెప్పేసరికి వెళ్ళి అట్లా చూశాను. సో కొత్త ఫామ్ వేశారు, చాలా బాగుంది. రిలాక్సింగ్ బ్రీజ్. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చేసరికి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. సో that's it for today guys. Hope you guys loved it and meet you in the next video. Bye bye.